వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్యాంకు లింకేజ్ రుణాలు అందించడంలో ఉత్తమ సేవలను అందించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ బాధ్యులను అభినందించిన జిల్లా కలెక్టర్. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై సిరిసిల్ల పాలిస్టర్ వాపైన వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీ పోలీసులు దాడిని ఖండించిన సిరిసిల్ల జర్నలిస్టు. భారత సైన్యానికి దైవిక బలరక్షణ ఆశస్సులు ఉండాలని చండీ సహిత విద్రోహోమం నిర్వహించిన వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శన. ఎస్హెచ్జీలకు బ్యాంక్ లింకేజీ రుణాలు అందించడంలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ బాధ్యులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి లక్ష్య సాధనలో భాగంగా ఎస్హెచ్జీలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు సిబ్బందిని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించి అన్ని విభాగాల్లో ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. బ్యాంకు లింకేజీ ద్వారా స్వశక్తి సంఘ సభ్యులకు రుణాలు ఇప్పించడంతో వారు ఆర్థికంగా ఎదుగుతున్నారని జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో బ్యాంకు లింకేజీ 2024-25 సంవత్సరానికి గాను లక్ష్యం 7,969 సంఘాలు 533.73 కోట్ల రూపాయలు కాగా 4,376 సంఘాలు 542.30 కోట్ల రూపాయలు 102% ప్రగతి సాధించినందున అలాగే ఫర్ గ్రూప్ ఫైనాన్స్ 12.48 లక్షల రూపాయలు ఇవ్వడంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండడం వల్ల రాష్ట్ర స్థాయిలో జిల్లాకు అవార్డు రావడం వచ్చిందని తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్, సిఈఓ సర్ప్ దివ్యదేవరాజన్ నుంచి డిఆర్డీఓ, అదనపు డిఆర్డీఓ, డిపిఎం తదితరులు జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ సరిత స్వీకరించారని తెలిపారు. బ్యాంకు లింకేజీ రికవరీ 99.74% రాష్ట్రంలో జిల్లా రెండవ స్థానంలో ఉందని 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా లక్ష్య సాధనలో భాగంగా బ్యాంకు లింకేజీ 106% సాధించినందుకు గాను జిల్లాకు అవార్డు ఇచ్చారని, ఎస్హెచ్జీలకు ఎంటర్ప్రైజెస్ గ్రౌండింగ్ 100% చేశారని కలెక్టర్ వెల్లడించారు. మహిళా సంఘాల బాధ్యులు జిల్లాలో బ్యాంకు లింకేజీ ద్వారా రుణం తీసుకునే నూనె మిల్లులు, బిర్యానీ పాయింట్స్, టిఫిన్ సెంటర్, పచ్చళ్లు, మిల్లెట్స్ పిండి, లడ్డు, ఇతర పదార్థాలు, కిరాణా దుకాణాలు, బ్యూటీ పార్లర్లు, శారీ సెంటర్స్, జిరాక్స్ సెంటర్స్, క్యాంటీన్, ఈవెంట్ మేనేజ్మెంట్, డైరీ ఉత్పత్తులు, గేదెల పెంపకం, వివిధ రకాల ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆర్థిక ప్రగతి సాధిస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఆ పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి కూడా రుణాలు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఇందిరా మహిళా శక్తి లక్ష్యం 2025-26 సంవత్సరం డిసెంబర్లోపు పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లాని ప్రథమ స్థానంలో ఉంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శేషాద్రి, అదనపు అధికారి శ్రీనివాస్, డిపిఎంలు, సీసీలు, జిల్లా సమాఖ్య బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణ పాలిస్టర్ వార్పెన్ వర్కర్స్ సిఐటి ఆధ్వర్యంలో సిరిసిల్ల కొత్త బస్టాండ్ వద్ద పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహిస్తున్న భారత సైనికులకు జైజేలు పలుకుతూ ప్లకార్డులో ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్ భారతదేశంలో సామాన్య ప్రజలను ఉగ్రవాదులతోటి పహల్గాంలో చంపించిన దానికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరంలోని మొత్తం ఉగ్రవాదులను మన భారతదేశ సైనికులు వీరోచితంగా పోరాడి మట్టుబెట్టడం జరిగిందని ముషం రమేష్ అన్నారు. అదేవిధంగా పాకిస్తాన్ మళ్లీ అలాంటి పని చేయకుండా బుద్ధి చెప్పే విధంగా పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారని అన్నారు. భారత సైన్యం సత్తా ఏంటో పాకిస్తాన్కు తెలిసే విధంగా భారత సైన్యం పోరాడడానికి దేశం మొత్తం ప్రజలు భారత సైన్యానికి అండగా నిలబడతామన్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ను బుద్ధి తెచ్చుకొని ఉగ్రవాద
ఉగ్రవాదులను ప్రోత్సహించకుండా ఉగ్రవాదాన్ని అరికట్టాలని, ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా ఆ దేశం సర్వనాశనం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిమల్లె సత్యం, కుమరకుంట కిషన్, ఉడత రవి, ఎలికేటి రాజశేఖర్, ఐరన్ ప్రవీణ్, మధ్య వేణుప్రసాద్, మూడ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పోషించుకుంటూ మరి ఇక్కడ ప్రజల్ని చంపడానికి ఇక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా పాకిస్తాన్ గుర్తు చేసుకొని మరి ఉగ్రవాదం ఈ దేశంలో ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలి. మరి ఆ రకంగా చేయకుంటే భారత సైన్యం పెద్ద ఎత్తున గుర్తు చెప్తామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే నిన్నటి సంది భారత సైన్యం వీరోచితంగా పోరాటం చేస్తూ ఉంది. మరి మా భారతదేశ సైన్యం సత్తా ఏంటో ఈ సందర్భం చూపిస్తున్నాం. మరి ఇప్పటికైనా మేల్కొని ఇటువంటి చిల్లర వేషాలు పాకిస్తాన్ మానుకోవాలని, మరి దేశంలో ఎక్కడైనా కానీ ఉగ్రవాదం అనేది మంచిది కాదు, ప్రపంచమే ప్రజలకు అది మంచి పద్ధతి కాదు. కాబట్టి అది ప్రాణనష్టం చేసే ఉగ్రవాదాన్ని ఏ దేశమైనా దాన్ని వ్యతిరేకించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా పాకిస్తాన్ గుర్తు చేసుకొని మరి తన వద్ద ఉన్నవాటిని ఉగ్రవాదాలు మొత్తం భారత్కి అప్పచెప్పాలి. అదేవిధంగా మరి పాకిస్తాన్ కూడా ఇలాంటి చర్యలు చేపట్టకుండా భారత్పై ఖండించుకోకుండా కూడా ఉండాలని సందర్భం తెలియజేస్తున్నాం. లేకుంటే మరి భారత్ చేసే దాడిలో మరి తట్టుకోలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా పాలకులు చేస్తున్న రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జర్నలిస్టులు పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత పాలకులపైనే ఉందని అన్నారు. లిక్కర్ స్కామ్లో షెల్టర్ ఇచ్చారని, ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆడపు మహేందర్, సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం, రాపల్లి సంతోష్, టీవీ నారాయణ, మల్లికార్జున్, పాలమాకల శేఖర్, రాజ లక్ష్మణ్, బోటు పరశురాములు, కాంబోజు ముత్యం, కాయితీ బాలు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల చెలగాటమా, జర్నలిస్టుల ఐక్యత, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు రెడీ సార్. జర్నలిస్టుల పైన ఈ మధ్యకాలంలో చాలా దాడులు జరుగుతున్నటువంటి వాటిని ఖండిస్తూ ఈరోజు సిరిసిల్లలో జర్నలిస్ట్ అందరూ కూడా ఐక్యంగా ర్యాలీ తీయడం జరిగింది. ప్రధానంగా నిన్న సాక్షి విజయవాడ ఎడిటర్ అయినటువంటి ధనుంజయ రెడ్డి గారి పైన పోలీసులు అక్కడ అక్రమంగా మరి ఇంటిలోకి దాడి చేసి సోదాలు చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి బాధితులు కానీ లేకపోతే దాంట్లో ఉండేటువంటి బాధ్యులు కానీ మరి ఒక ఎడిటర్ గారి ఇంట్లో ఉన్నారనేటువంటి సాకుతో మరి పోలీసులు ఆ ఇంటిని అక్రమంగా సోదాలు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రజాస్వామ్యంలో పాలకులు ఎప్పుడు కూడా పత్రికలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా పనిచేసేటువంటి పత్రికల స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకులపైన ఉందని హెచ్చరిస్తూ, ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే బాగుండదని హెచ్చరిస్తూ, నిన్న ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి పోలీసులపైన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తాం. ధనుంజయ రెడ్డి గారిపై వారి ఇంటిపై పోలీసు దాడి చేయాలని సిరిసిల్ల జర్నలిస్ట్ తరఫున ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికలకు మంచి స్థానం ఉంది. అలాంటి పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఆకస్మికంగా వెళ్ళి సోదాలు చేయడం, ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకుండా, సర్చ్ వారెంట్ లేకుండా చేయడం, దాన్ని మేము మా సిరిసిల్ల జర్నలిస్ట్ పక్షాన ఖండిస్తున్నాం. పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తే ఖండించవచ్చు, రిజైన్ ఇవ్వచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా అనేక మార్గాలు ఉన్నాయి. వాటిని కాకుండా కక్ష సాధింపు ధోరణితో పాలకులు వ్యవహరించడాన్ని
మేము ఖండిస్తున్నాం. పత్రిక స్వేచ్ఛకు విఘాతం. ఎందుకంటే ఏమైనా ఉంటే చూసుకోలే కానీ ఇది పత్రిక మనోభావాలు దెబ్బతీయకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా జర్నలిస్టులపై ఇక ముందు జరగకుండా ఇటువంటి చర్యలు చేపట్టి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ధనంజయ రెడ్డి గారి మీద కక్ష సాధింపు, జగన్ గారి మీద కక్ష సాధింపు చర్యలతో ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ఇంటి మీద దాడులు నిర్వహించారని చెప్పేసి నిన్న పత్రికల్లో రావడం జరిగింది. ఇటువంటి చర్యలు చాలా దుర్మార్గం. పత్రికా స్వేచ్ఛను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఏదంటే రాజకీయంగా ఉంటే వాళ్ళు చూసుకోలే కానీ జర్నలిస్టుల మీద, ఆ సంస్థలలో పనిచేస్తున్న వ్యక్తుల మీద వ్యక్తిగత మీద కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, జైలుకు తరలించే ఏర్పాటు చేయడం, లేకపోతే చట్ట విరుద్ధంగా ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా ఇండ్ల మీద దాడులు చేయడం అనేది పద్ధతి కాదని చెప్తూ ఇది తీవ్రంగా సిరిసిల్ల జర్నలిస్ట్ పక్షాన మేము ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు పద్ధతి కాదు. మరోసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేసిన ఈ నిరసన కార్యక్రమానికి మేము పూర్తి మద్దతు అందరూ రిపోర్టర్లు మద్దతు తెలిపింది. ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎడిటర్ ధనంజయ రెడ్డి పైన అక్రమంగా ఇంట్లోకి చొరబడి దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఎలాంటి చర్చ వారికి లేకుండా ఇంట్లోకి వెళ్ళడం, సోదాలు చేయడం, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, భయంతో గురవుతారు. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని మేము సిరిసిల్ల పక్షాన ఖండిస్తున్నాం. భారత సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత వైమానిక దళం, నావికా దళం సైన్యానికి దైవిక బల రక్షణ ఆశస్సులు ఉండాలని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనలు అనుసరించి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శౌర్యానికి, ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అలాగే దేశవ్యాప్తంగా శాంతి సామరస్యం నెలకొనాలని ఆలయంలో చండీ సహిత రుద్రహోమ నిర్వహించారు. భారతావనిపై ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షం ఉండాలని, భారత సాయుధ దళాలకు సంపూర్ణ దిగ్విజయం చేకూరాలని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ ఆలయ అర్చకులు, ఉద్యోగులు కోరుకున్నారు.
पुष्टि महालक्ष्मी महाशक्ति भारत सुंदरी राजराजेश्वरी देवी देवताभ्यां सर्वोपचार पूजा परिकल्पयामि सम्राजं च विराजं श्री संस्कारं सच्चे स्वाहा वनं सच्चे स्वाहा वनं सच्चे वनं स्वाहा ओम या देवी सर्वभूतेषु कृष्णारूपेण संस्थितं सदानं सच्चे स्वाहा वनं सच्चे स्वाहा वनं सच्चे वनं स्वाहा ओम या देवी सर्वभूतेषु चेतने छायारूपेण संस्थितं सच्चे स्वाहा वनं सच्चे स्वाहा वनं सच्चे वनं स्वाहा ओम या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थितं सच्चे स्वाहा सिद्धियां बोलते हरि ओम ओम मंगलमुहूर्तये नमः अद्य पूर्वोच्चरदेवमङ्गलविशेषण विशिष्टायां शोभातीथौ श्री पार्वती राजराजेश्वर देवतामुद्दिश्य श्री पार्वती राजराजेश्वर देवता प्रीत्यर्थं श्री महाकाली महालक्ष्मी महासरस्वती बाला त्रिपुरसुंदरी राजराजेश्वरी चंडी परदेवता प्रीत्यर्थं लोककल्याणार्थं संकल्पितनित्यरुद्रसहित सप्तशती चंडी होमे कर्मणि भृगुवार पर्वकाले पूर्वोक्त संकल्पित प्रकारेण संकल्पित भारत देश दिग्विजय भारत देश विजय सिद्ध्यर्थं विश्वजित् सर्वपृष्ठः इति श्रुतिवाक्यानुसारेण धर्म विरोधिनां पराजय सिद्ध्यर्थं अस्मिन् भारतदेशे समस्त प्रजानिकानां क्षेमस्थैर्य विजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं राजराजेश्वर चंडी पार्वदेवता प्रसाद सिद्धि द्वारा संकल्प सिद्ध्यर्थं सर्वसैनिकानां पुष्ट्यर्थं आयुर्वर्चो यशो बलाभिवृद्ध्यर्थं भारत देश दिग्विजय यात्रा दिग्विजय सिद्ध्यर्थं समस्त प्रजानिकान् धर्माचरण सिद्ध्यर्थं धर्म विरोधिनां पराजय सिद्ध्यर्थं अखंड भारत देश सुसंस्थापन सिद्ध्यर्थं संकल्प सिद्ध्यर्थं संकल्पित धर्म विरोधिनां चंडी परदेवता प्रसाद सिद्धि द्वारा सर्वकालेषु नाशनार्थं समस्त भारतावनि सुश्यामल सिद्ध्यर्थं सुफला सिद्ध्यर्थं संकल्पित रुद्र सहित सप्तशती चंडी हवनं करिष्ये ओम नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै यदाः प्राणादां स्मदां सांगायै सबरबालायै सायुधायै सवाहनायै सशक्तिकायै सर्व सशक्तिकायै विष्णुमायादित्रयोविंशतिशक्ति सहितायै श्री महासरस्वत्यै देवी उत्तरुभिन्यै नागवल्ली दलद्वैतं कुङ्कुमाक्षरपुष्पैरं साधुतरचेरुं बीजापुरबलरूपं महामुनिं समर्पयामि नमः स्वाहा जगदम्बार्पणमस्तु ॐ सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनं स्वाहा ॐ संदृष्टं धनमुभयं समाकृतवस्तव्यं दत्तां वरुणश्च मञ्जुः प्रियन्दराहुदायेषु शत्राघपराजिदासो अपरिदयन्तां स्वाहा ॐ नमो भगवते रुद्राय मञ्जले स्वाहा ॐ आं ह्रीं क्रों कृष्णमाससे शतसहस्रसिंहवदने महाभैरवी जलज्ज्वालाजिह्वे करारवदने प्रत्यङ्गिरे ह्रीं क्षौं ॐ नारायणाय ॐ गणेशूर्यादित्यो सहस्राहुं भट् स्वाहा प्रत्यङ्गिरायेदं नमामः ॐ सर्वस्तो
सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोऽस्तुते ॐ ह्रीं दुं दुर्गे दुर्गतिहारिणि स्वाहा मन्त्रोक्तदेवताभ्य इदं नमः सर्वत्र धर्मस्य विजयोस्तु अधर्मस्य नाशोस्तु सङ्कल्पसिद्धिरस्तु भारतप्रधानमन्त्री नरेन्द्र सर्वत्र दिग्विजयसिद्धिरस्तु तथास्तु श्री पार्वती राजराजेश्वर स्वामी देवता उद्देश्य श्री पार्वती राजराजेश्वर स्वामी देवता प्रीत्यर्थम भारत सैन्य समस्त युद्धेषु दिग्विजय प्राप्त्यर्थम सर्व सैन्य भारत सैन्य संरक्षणार्थम राजराजेश्वर स्वामी देवता कृपा कटाक्ष सिद्ध्यर्थम भारत सैन्यानां आजुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम भारत सैन्यानां समस्त युद्धेषु दिग्विजय प्राप्त्यर्थम पार्वती राजराजेश्वर स्वामी देवता कृपा कटाक्ष सिद्ध्यर्थम पार्वती राजराजेश्वर स्वामी देवता प्रीत्यर्थम रुद्राभिषेक पूजां करिष्ये ओम गणानान्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमाय सदाजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सेदसादनो नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यवभूतो कैशवे नमः नमस्ते अस्तु धन्मने बाहुभ्यामुदते नमः शिवदमा शिवं बहोगते धनुः शिवाचरव्यायातपतजानो रुद्रमुणया रुद्रशिवातनो रघोनाभापगाशिनी नस्तनुभाषन्दमया गिरिशन्दाभिजाकशे गिरिशन्दहस्ते विवर्षस्तवे शिवाङ्गिरित्रताङ्गुरमाहिगुंसे पुरुषं जगत नवजसात्वा गिरिशाच्छावदामसि नः सर्वमिज्जगत यक्ष्मगं समरासत यमो जदति भक्ता प्रथमो देव्योऽभिषको चतुर्वाञ्जम्भयं सर्वाश्रयातु धान्यः सौम्यस्ताम्रो अरुणबुधवभ्रस्व मङ्गलः जय पाकं रुद्राभिरो दिक्षो सहस्रणो वैशाखं वेडयेमहे सर्पजनीलग्रीवो विलोहितः रङ्गो वादृशन्नदृशन्नुदहार्यः विश्वाभूतानि सदृष्टो मृडयादिनः स्तुनीलग्रीवाय सहस्राक्षाय मेरुषे अस्य सत्तानो वन्देभ्यो गणन्नमः तन्वनस्तमयोरात्मयोज्याश्रुदेहस्तैषमपनादा भगवो मम तत्तदनुष्वकं सहस्राक्षशुते शुधे विज्ञानामुगा शिवो नः सुमना भव चन्दमुखवर्तिनो विशल्यो बाणवासं मुदा चन्नस्येष महापुरश्रीशङ्करिः देहे धर्मे विप्लवहस्ते बभूवते धनुः अस्मान् विश्वतस्त्वमयश्वयामयि भुजा नमो बाहुभ्यां तव तन्वने ते तन्वना हेतरस्मान् रक्त विश्वतः यदिषुतिस्तवारे अस्मन्निधेयदानस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः सर्वभूतेषु शस्त्ररूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगళ तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगళం ఈరోజు మన భారత సైన్యం శత్రుదేశమైనటువంటి పాకిస్తాను ఉగ్రవాద సంస్థలపై వారు చేసినటువంటి అన్యాయాన్ని మనకు పౌరులను ఏ విధంగా హింసించి చంపారో దానికి ప్రతీకార చర్యగా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది భారతదేశం. దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాను పరోక్షంగా ఈ పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యల్లో భాగంగా దాడులు పాల్పడుతుంది. దానికి ప్రతి దాడులుగా భారతదేశ సైన్యం కూడా ఎంతో వీరోచితంగా పోరాడి అద్భుతంగా
మన దగ్గర ఉండేటువంటి యుద్ధ క్షిపణులతోటి మరి ఏ రకమైనటువంటి దాడినైనా కూడా ఎదుర్కొనేటువంటి సత్తా మన భారత సైన్యానికి ఉంది. అటువంటి సైన్యం అందరికి కూడా మన భారతదేశానికి ఏ రకమైన యుద్ధం, అటు జలాంతర యుద్ధం కావచ్చు, వాయు యుద్ధం కావచ్చు, భూతలపైన యుద్ధం కావచ్చు, ఈ ఏ రకములైనటువంటి యుద్ధంలో కూడా సమస్తం కూడా మనకు విజయం చేకూరాలని, శత్రువులందరూ కూడా తుదపెట్టించాలని, సైన్యాలందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు ఆ స్వామిని ప్రార్థించి స్వామివారికి అభిషేక పూజలు గావించడం జరిగింది. భారతదేశంలో ఏ ఒక్కరికి కూడా సమస్త ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, మన సైన్యం అంతా కూడా క్షేమంగా ఉండి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా దిగ్విజయాన్ని మాకు చేకూరాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించి ఈరోజు అభిషేక పూజలు గావించడం జరిగింది. స్వస్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తంగళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఘటం శ్రీనివాస్ కళాబృందం కళా ప్రదర్శన నిర్వహించారు. వేసవి కాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వేసవి కాలంలో తలపాగా టోపీ ధరించాలని, అరగంటకు ఒకసారి మంచినీరు తాగాలని, ఉదయం సాయంత్రం పనులకు వెళ్లాలని, పడదెబ్బ తగిలితే అప్రమత్తమై దవాఖానకి వెళ్లాలి. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఎండలో తిరగొద్దని పాటల ద్వారా కళా ప్రదర్శన నిర్వహించారు. ఇంద్రమయులు, రాజీవ్, యువ వికాసం, గృహజ్యోతి, ఉచిత ఇంటి వంట గ్యాసు, 200 యూనిట్లు ఇంటి కరెంటు, భూభారతి సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారథి జిల్లా టీం లీడర్ గడం శ్రీనివాస్, కళాకారులు శ్రీరాములు రామచంద్రరావు, ఎడ్మల శ్రీధర్ రెడ్డి, గుగిళ్ల పరశురాములు, వంటదూపుళ్ల గణేష్, భవానీ, గ్రామ కార్యదర్శి, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్యాంకు లింకేజీ రుణాలు అందించడంలో ఉత్తమ సేవలను అందించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ బాధ్యతలను అభినందించిన జిల్లా కలెక్టర్. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై సిరిసిల్ల పాలిస్టర్ పైన వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీ పోలీసులు దాడిని ఖండించిన సిరిసిల్ల జర్నలిస్ట్. భారత సైన్యానికి దైవిక బలరక్షణ ఆశస్సులు ఉండాలని చండీ సహిత విద్రోహోమం నిర్వహించిన వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శన. ఇవే ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.